చూడండి ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఒక పఫ్ హ్యాండ్ మోడల్ పఫ్ హ్యాండ్ అయితే డిజైన్ చూపిస్తున్నాను. ఇది ఎలానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ఉంచుకున్నాను అండి క్లాత్ను. అటువైపు ఓపెన్స్, ఇలా నా వైపున క్లోజ్ ఉంది. ఇది పొడవు వచ్చేసి 25 ఇంచెస్ ఉందండి. అంటే మనకు మామూలుగా హ్యాండ్ సైజ్ అయితే 9 ఇంచెస్ ఉందండి నాకు. ఆ 9కి 1 ఇంచ్ కలిపితే 10 అవుతుంది కదండి. ఈ 10 ఇంచెస్ని ఇలా పెట్టుకొని ఇలా తీసేసుకుంటే మనకు 15 ఇంచెస్ అవుతుంది. ఓకేనా, ఇలా రావాలి. దీనిలోనే నేను 2 హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తాను. చూడండి ఇక్కడ టోటల్గా స్టిచ్చెస్తో సహా 10 ఇంచెస్ తీసుకున్నాను కదా. 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది బాగుంటుందండి డిజైన్, ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. చూడండి ఇలా 10 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత డౌన్ 3 ఇంచెస్కి పెట్టుకోవాలి. హ్యాండ్ డౌన్ అన్నమాట ఇది. ఇలా ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా. మనకు చంక రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంటుందండి. 7 ఇంచెస్ అంటే ఇలా అలా 7 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ పైన 2 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా కర్వ్ స్కేల్తోని దీంట్లోకి కలిపేసుకోవాలి. ఓకేనా, ఇట్లా కలిపేసుకొని దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ దగ్గర చివరికి 10 ఇంచెస్ అంటే 5 వచ్చిందండి. ఇక్కడ 5, 2 ఇంచెస్ ఎక్స్ట్రా 7, టోటల్గా 7 ఇంచెస్ ఉంది. ఈ 7 ఇంచెస్ని 5 ఇంచెస్ ఇక్కడ, 7 ఇంచెస్ ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనము పఫ్ హ్యాండ్ హెవీగా పెట్టాలి అని అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 15 ఇంచెస్ అని అన్నాను కదండి. 15 ఇంచెస్ ఇలా ఉంది. ఇలా 15 ఇంచెస్ ఉన్నప్పుడు ఇక్కడ మనం 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ పైన 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ చిన్నగా కర్వ్ తిప్పేయాలండి. ఇలా ఈ కర్వ్ తిప్పుతున్నాం కదా, ఈ లైన్ కాస్త ఇక్కడికి తీసుకురావాలి మనం. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదండి, దీనిపైన మీకు క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి, దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఈ లైన్ని ఇలా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉంది కదా జాయింటింగ్, దానికన్నా కొంచెం కిందికి వెళ్ళిపోయేట్టుగా చూసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మనకు ముడతలు రాకుండా ఉంటుంది. ఒక 1 ఇంచ్ కిందకి ఇలా. ఓకేనా, అర్థమైంది కదా. కొంచెం దగ్గర నుండి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మనకు మామూలుగా హ్యాండ్ ఇంత వచ్చిందండి. ఇలా మామూలు హ్యాండ్ ఇలా వచ్చింది. ఇలా వస్తే ఇక్కడ నేను 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. 2.5కి ఇలా మార్కింగ్ పెట్టుకొని దీన్ని ఇలా ఇక్కడ రౌండ్ తిప్పాను. సరేనా, చూడండి. ఈ రౌండ్ తిప్పిన హ్యాండ్ని కాస్త ఇలా డౌన్ చేసుకుంటూ వచ్చి మనం డైరెక్ట్ ఇందులోనే ఇక్కడికి కలిపి ఆపేయకుండా దీన్ని ఇలా కిందకి ఒక 1 ఇంచ్ కిందకి రావాలి. ఇక్కడ చివరికి చూస్తే 1 ఇంచ్ కిందకి రావాలి మనకు, ఎందుకంటే ఇక్కడ మనకు కుచ్చులు రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలా వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా చూడండి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎంత పొడవు వచ్చిందో చూడండి. మనకు కరెక్ట్గా హ్యాండ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. దీన్ని కరెక్ట్గా మెజర్మెంట్స్ ఎక్కడ, ఇలా ఇక్కడ చిన్నగా ఇలా టక్కించుకుంటే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, ఇట్లాంటి పిన్స్ తీసేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, మీకు ఇక్కడ నుంచి క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ నుంచి 4 ఇంచెస్ 1.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా 1.5 ఇంచ్కి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. 4 చూడండి. మనము దీన్ని ఇలా 4 ఇంచెస్కి ఇలా తెచ్చుకొని ఇలా మార్క్ పెట్టుకుంటాం. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రిల్ ఉంది కదా 1.5, ఇక్కడ ఉంది చూడండి 1.5, మళ్ళీ పైనకి 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్ వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ మనం పెట్టుకుంటూ వెళ్తే మనకి ఫ్రిల్స్ అనేటివి నీట్గా వస్తాయి, మనకు కర్వ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ 1.5 పెట్టేసుకొని దీన్ని అయితే ఇలా తిప్పేసుకోవాలి.
మనం చిన్నగా పెట్టుకుంటే చిన్నగా కూడా వస్తాయండి పీస్, కానీ ఇలా అయితే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ నుండి సేమ్ యాస్టీజ్గా మళ్ళీ దీన్ని ఇక్కడికి తీసుకురావాలి. ఓకేనా, ఇక్కడ చిన్న స్టిచ్ పెట్టుకోవాలి, పెట్టుకొని ఇలా తీసుకొచ్చుకుంటే మనకు ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఇలా చిన్నగా డిజైన్ అయితే వస్తుంది, చూసారు కదా. డిజైన్ని ఇలా మనం చిన్న చిన్న ప్లీస్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక స్టిచ్ వేసేస్తామనుకోండి, ఇవి ఇలా కరెక్ట్గా వచ్చాయి చూడండి. అర్థమవుతుంది కదా. స్టిచ్ చేసిన తర్వాత బాగా కనిపిస్తుందండి. ఇది స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్నగా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ పెట్టుకున్న దానిపైన మార్కింగ్ దగ్గర నుండి పైకి 1.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ పెట్టాను. దీన్ని ఇలా ఇక్కడికి ఒక చిన్న ఇట్లా పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి, ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం 1.5కి మార్కింగ్ పెడుతున్నాం కదా, ఆ 1.5 నుండి మళ్ళీ ఇక్కడ మీకు అలా ఇప్పుడు ఇక్కడ 1.5 ఉంది కదండి, 1.5 నుండి ఒక మార్కింగ్ పెట్టుకున్నాము. ఈ మార్కింగ్ నుండి ఇక్కడికి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను, గుర్తుందా. చూడండి, ఇప్పుడు ఈ 1.5ని ఈ 2 ఇంచెస్కి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ 1.5కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ 1.5 పెట్టినప్పుడు ఇక్కడ మనం 2 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఇది ఉంది కదా, దీన్ని 2 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టేసేయాలి. ఇలా ఇలా పెట్టుకొని ఇలా పిన్స్ అయితే అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ 1.5కి పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ 2 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంది కదండి, మిడిల్ పార్ట్లో ఇలా పెట్టుకొని ఒక చిన్నగా ఇది ఇలా ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఒక చిన్న స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా బయటకి ఇలా అనుకోవాలి. ఓకేనా, ఇది మాత్రం మర్చిపోవద్దండి, ఇలా స్టిఫ్గా నిలబడడానికి అది గ్రిప్ ఉంటుంది దానికి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ కింద నుండి పై వరకు పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, చూడండి, ఇప్పుడు మనము మెజర్మెంట్స్ ఏం పెట్టకున్నా మనకి ఎంత క్లారిటీగా వస్తుంది చూడండి. క్లాత్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, చూడండి. ఇటువైపున కూడా ఇలానే అన్ని పిన్స్ పెట్టేసుకోవాలి. ఇది ఇలా ఉంది కదండి, చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది, మిడిల్లో నుండి ఇక్కడికి 1.5 వచ్చింది. ఇటు కూడా 1.5 చూసుకోవాలి. ఓకేనా, అలా 1.5 చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లు ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకేనా, ఇలా ఇప్పుడు ఈ మిడిల్లో ఒక్కటి మాత్రమే మిగిలిపోయింది, దాన్ని దీనిపైన ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇలా కలిపేసుకుంటే మనకు డిజైన్ హ్యాండ్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఓకేనా, వీటిపై నుండి స్టిచ్ అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇవన్నీ కుచ్చులను కలుపుకుంటూ నేనైతే ఒక స్టిచ్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మరీ దూరం అనిపిస్తుంది కదండి, చిన్నగా ఒక స్టిచ్ అయితే పెట్టేస్తున్నాను. ఈ చివరికి మనము ఎలా అయితే కుచ్చులు పెట్టుకున్నామో అలా క్లాత్ని అయితే ఇలా సెట్ చేసుకుంటూ మనము స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా, చూడండి, మనకు డిజైనర్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంది కదా, స్టెప్స్ స్టెప్స్ సేమ్ నేను ధోతి ప్యాంట్ ఎలా కుడితే ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది కుడితే కూడా మనకు అలానే లుక్ అయితే కనిపిస్తుంది కదా. చూడండి, ఇలా నేను ఈ పిన్స్ అన్ని తీసేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇలా మనము హ్యాండ్కి వేసిన తర్వాత లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది ఇలా కుట్టుకున్న తర్వాత కింద వైపున ఇలా క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకు గ్రిప్ ఆగడానికి నీట్గా ఉంటుందండి ఇది.
చూడండి మనకు హ్యాండ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా వస్తుంది. మొత్తం డిజైన్ వస్తుందండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి ఇలా స్టెప్ బై స్టెప్ అయితే కనిపిస్తాయి. ఓకేనా.